ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యస్య రాహవే కేతవే నమః. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. ప్రతి వ్యక్తి కూడాను తనకి ఈ నెల ఎట్లా ఉంటుందో, సరిగ్గా ఉంటుందో ఉండదో, ఏం చేస్తే బాగుంటుందో అనేటువంటి జిజ్ఞాస అనిపిస్తూ ఉంటుంది సహజసిద్ధంగా. తాము అనుకున్న పనులు నెరవేరుతాయా నెరవేరవా, ఈ నెలన్నా ఆదాయం బాగుంటుందా లేదా, ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేటువంటి వివిధ రకాలైనటువంటి విధి విధానాలు మనసుని అలా ఆలోచింపజేస్తూ ఉంటాయి. వీటన్నిటికీ కూడా మూలవంతమైనటువంటి జ్యోతిష శాస్త్రరీత్యా రాశి ఫలాల ఫలితాన్ని అనుసరించి ఎవరికి ఏ రాశి ప్రకారం ఈ నెల ఏ విధంగా ఉండబోతోందో చెప్పేటువంటి విధి విధానంలో ఇవన్నీ కూడా పరమేశ్వరుని యొక్క కృపారస దృష్టి వలన సంభవిస్తూ ఉన్నటువంటి విధి విధానం. అందుకే కాలానికి మనం అంతా కూడా బద్ధులమై జీవితాన్ని గడుపుతున్నాం. కాలమే దైవస్వరూపం కాబట్టి మనం నిద్రపోయేటప్పుడు శివనామాన్ని, నిద్ర నుంచి లేచేటప్పుడు హరినామాన్ని స్మరిస్తూ నిద్ర లేవండి అని శాస్త్రం మనకు వక్కాణిస్తోంది. సనాతన సంస్కృతి సంప్రదాయ రీత్యా కూడాను తల్లిదండ్రులకు నమస్కారం చేయటం, సూర్యభగవాన్ని ఆరాధన చేయటం, చక్కగా పూలు కోసుకొచ్చి మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధితో భగవంతుని అర్పించడం, ఇవన్నీ కూడాను విశేషకరమైనటువంటి ప్రభావాన్ని ఇవ్వడంతో పాటుగా కర్మ విధ్వంసనకు సహకరిస్తాయి. తెలిసి తెలియక చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి కూడాను భగవత్ ఆరాధన ఎంతగానో సహకరిస్తుంది. ప్రతి చిన్న విషయానికి కూడాను నా కర్మండి అని మాత్రం అనకండి. అలా అంటం మంచిది కాదు. ఎందుకంటే కర్మమును బుట్టు జీవుడు కర్మమున గలుగు సుఖదుఖములు అని కదా. అందుచేత నా కర్మ ఇట్లా పట్టింది అనకూడదు. అంతా ఈశ్వరేచ్ఛ, ఆ స్వామి లీల, ఏం చేయనున్నాడో అంటూ ఈ నెల ఈ యొక్క రాశి ఫలితాల యొక్క ప్రభావాన్ని ఏ విధంగా మనం అంచనా వేయవచ్చో తెలుసుకుంటూ, ఈ రాశి ఫలాలు కేవలం మానసిక సంతృప్తినిస్తాయి. దానిలో చెప్పినటువంటి సూత్ర ప్రాతిపదికలు కనుక పాటించినట్లయితే విజయాన్ని సాధించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టాన్ని సాధించుకోవడానికి ఇదొక దిక్సూచి లాంటిది అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గ్రహించాలని చెప్పేసి కోరుకుంటూ, సర్వేశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహ కరుణ కటాక్ష వీక్షణాలతో మేషరాశి ఫలితాన్ని గురించి మనం తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా మేషరాశి. మానవుడికి కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఆరోగ్యం. ఆరోగ్యం బాగుంటే అన్నీ బాగున్నట్టే. అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. మేషరాశి వారికి ఈ నెలంతా కూడాను ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. అందుచేత ఆదాయము మిగలటానికి ఆస్కారం ఉంది. చాలామందికి డబ్బు సంపాదిస్తూ ఉంటారు, కానీ ఎక్కువ ఖర్చు అనారోగ్యానికే పోయటం జరుగుతూ ఉంటుంది. అలా పోయకుండా ఉండేటువంటి ప్రభావం ఈ మేషరాశి వారికి ఈ నెలంతా ఉంది. అంటే ఆరోగ్యం బాగుంటేనే కదా చక్కగా ఉండేది. అందుచేత ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. ఆదాయానికి కూడా లోటు ఉండదు. ఆదాయం బాగుంటేనే కదా మనసు తృప్తిగా ఉండేది. అందుకే ప్రతి మనిషి కోరుకునేది ఏంటంటే, ఒకటి ఆరోగ్యం, రెండోది ఆదాయం. ఈ రెండు బాగుంటే ఇంకేముంది, ఈ నెలంతా ఎంజాయ్. కాబట్టి ఈ మేషరాశి వారికి ఈ రెండు కూడాను చక్కగానే ఉన్నాయి ఈ నెల. అంతేకాదు, ఇచ్చిన బాకీలు వసూలు కాక మానసిక వ్యధకు గురవుతుంటారు చాలామంది. ఈ రాశి వారికి ఇచ్చిన బాకీలు కూడాను ఈ నెలలో వసూలు అవడానికి ఎక్కువ ఆస్కారం ఉందన్నమాట. ధైర్యంగా ముందడుగు వేస్తారు. ధైర్యంగా ముందడుగు వేయటం అంటే ఇంకా ఇది చేస్తే ఇంకా బాగుంటుంది కదా అని
ముందడుగు వేసేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి. గృహ సంబంధమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఎక్కువగా ప్రారంభించడానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా ఆ గృహ సంబంధమైన కార్యక్రమాలన్నీ కూడాను విజయ పరంపరలో కొనసాగించుకోవడానికి ఆస్కారం ఉంది. ఇంట్లో కొత్త బల్బు కొనాలన్నా లేక కలర్స్ వేయించాలన్నా కూడాను మన దగ్గర డబ్బులు ఉండాలి. ఆదాయం బాగుంటేనే కదా ఇల్లు అందంగా తీర్చిదిద్దేది. అందుచేత గృహ సంబంధమైన పనులన్నీ కూడా ఈ మేషరాశి వారికి నెలలో బాగా సహకరిస్తాయని చెప్పచ్చు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. ఇంటికి రాగానే అందరూ ఆనందంగా పలకరించడం, ఏమండి మంచినీళ్ళు ఇమ్మంటారా అంటాం, భోంచేయండి అంటాం. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆనందో బ్రహ్మ. అలాగే వాహన లాభం, మంచి వాహనం కొనుక్కోవాలనే తలంపు ఉంటే ఈ రాశి వాళ్ళు వాహనాన్ని కొనుగోలు చేయొచ్చు. సంతాన సౌఖ్యం కూడా బాగానే ఉంది. పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు కూడా ఏర్పడతాయి. పెద్దవాళ్ళతో పరిచయాలు ఏర్పడితే జీవితంలో అభివృద్ధికరమైన ప్రభావానికి నాంది పలుకుతారనమాట. వాళ్ళు ఇచ్చేటువంటి సలహాలు పాటించుకోవటం కానివ్వండి, వాళ్ళతో కలిసి స్నేహం పెంచుకొని వాళ్ళ ద్వారా వారి అనుభవాన్ని చక్కగా అంచనా వేసుకొని వీళ్ళు కూడా ఉన్నతమైనటువంటి స్థితికి పయనింపజేసుకోవడానికి సత్సాంగత్యము అనేటువంటిది అవసరం. అంతేగాని దుస్సాంగత్యం పనికిరాదు. సత్సాంగత్యము సంగించి మది ఆస్వాదింపగా చేసి, మదంతా కూడాను ఆనందకరమైన భావాలతో విరాజిల్లాలంటే ప్రతివాడికి ఒక మంచి స్నేహితుడు ఉండాలి. మనసు బాగాలేనప్పుడు వాడికి ఫోన్ చేయొచ్చమో అతన్ని కలిసి మాట్లాడటం చేస్తే ఆనందంగా బయటకు వస్తారు. అందుచేత పెద్దల పరిచయం కూడాను సత్సంగత్యానికి నిదర్శనంగా ఉంటుంది ఈ రాశి వారికి. అప్పుడు ఎప్పుడైతే ఆనందంగా ఉన్నారో భగవంతుని వైపు మనసు పోతుంది. కనీసం తీర్థయాత్ర అన్నా చేసొద్దాం అనే భావన వస్తుంది. అందుచేత ఈ రాశి వాళ్ళు ఈ నెలలో తీర్థయాత్ర ఫలప్రాప్తి కూడా కనిపిస్తుంది. తీర్థయాత్ర అంటే వాళ్ళ ఇష్టం, ఎక్కడైనా సరే తీర్థయాత్రకు బయలుదేరి వెళ్ళచ్చు. అక్కడ మాత్రం తప్పనిసరిగా నదీ తీర ప్రాంతం అయితే ఇంకా మంచిది. నదిలో స్నానం చేస్తే తప్పనిసరిగా మనకున్నటువంటి దుష్కర్మలు తొలగిపోతాయి. నదీ స్నానం అంత పరమ పవిత్రవంతమైంది. కాబట్టి మేషరాశి వాళ్ళు తీర్థయాత్రల ఫలప్రాప్తి బాగుంది కాబట్టి వాళ్ళు కూడాను చక్కగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అట్లాగే స్పెక్యులేషన్ కూడా అనుకూలత. షేర్స్ బిజినెస్ అన్నమాట. ప్రభుత్వం మారిందండి షేర్స్ పడిపోయినాయండి అంటే కుదరదు. ప్రభుత్వం మారినా సరే ఈ మేషరాశి వారికి మాత్రం షేర్స్ చాలా అనుకూలంగా ఉన్నాయి. షేర్స్ వీళ్ళకి అనుకూలతను ఇస్తున్నాయి అని చెప్పేసి ఈ నెలలో చెప్పచ్చు. అయితే నెల మధ్యలో జన్మ కుదిరి వలన కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి, లైట్గా ఇబ్బందులు ఉంటాయి. అంటే ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలంటే అందరూ గుర్తిరగాల్సింది చిన్నిళ్ళపై మీ జేబులో పెట్టుకొని బయటికి వెళ్ళండి, లేకపోతే మీ దగ్గర ఉంచుకోండి. ఎటువంటి ప్రమాదాలు కూడా జరగవు. ఇది నివారణ ఉపాయం అన్నమాట. ప్రమాదాలు జరుగుతాయని ఉన్నప్పుడు వెల్లుల్లిపాయని దగ్గర ఉంచుకొని బయలుదేరండి, ఎటువంటి ప్రమాదాలు జరగవు. శరీరానికి గాయాలు తగలవు, రక్తం కళ్ళ చూడటం అనేటువంటిది జరగదు. అంతేకాకుండా సోదరులతో మాట్లాడేటప్పుడు కాస్త విరోధం రాకుండా మాట్లాడండి. ఎరా తమ్ముడు ఏం చేస్తున్నావు అంటే, ఏం చేస్తానన్నా ఊరికే ఖాళీగా కూర్చున్నా అంటే, ఎప్పుడూ ఖాళీ అంటావు పోదేగా అని అనకూడదు. ఏదో ఒకటి చేయరా నాయన, ఎందుకు ఖాళీగా ఉన్నావు, ఏదో ఒకటి చేయి, నేను వాళ్ళతో మాట్లాడానే వాళ్ళు మీతో మాట్లాడలేదా అని ఏదో ఒకటి. ఐడిల్ బ్రెయిన్ ఇది డెవిల్ వర్క్షాప్. ఐడిల్ బ్రెయిన్ పనికిరాదు ఏ మనిషికి కూడా. అందుచేత ఐడిల్ బ్రెయిన్ని పెంచేటువంటి ప్రభుత్వాలు ఉండవు అని మన ప్రజాస్వామ్యం ఈనాడు నిరూపణ చేసింది కూడా. కాబట్టి ఎప్పుడూ కూడా డబ్బుతోటి ఏది కొనలేమండి, మనసుతోటే కొనాలి. మనసుకు నచ్చింది ఏంటి అంటే ప్రతి వాళ్ళు కష్టపడాలి, సంపాదించాలి. ఇదే ప్రజాస్వామ్యంలో ఉన్న మూల సూత్రం. దీన్ని ఆధారంగా చేసుకునే నేడు రాబోయేటువంటి జీవితం సుసంపన్నతతో వెలుగొందుతాం మనమంతా అని చెప్పేసి, రియల్ హ్యాపీనెస్ లైస్ మేకింగ్ అదర్స్ హ్యాపీ అంటూ జీవితాన్ని గడుపుతామా. మరి మేషరాశి వారు పాటించవలసిన నియమాల్లో ఎక్కడికైనా ప్రయాణం చేసే ముందు వెల్లుల్లిపాయ దగ్గర ఉంచుకోవటం, దేవుణ్ణి
మీరు ధ్యానం చేసి బయలుదేరతాం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటూ బయలుదేరితే చాలండి. హనుమంతాయ నమః అనుకున్నా కూడాను చాలా చక్కటి యోగం సంభవిస్తుంది. తర్వాత వీళ్ళకి అనుకూల దినాలు ఎక్కువగా ఈ నెలంతా కూడాను 3వ తారీఖు, 7వ తారీఖు, 15వ తారీఖు, 17వ తారీఖు, 24వ తారీఖు, 26వ తారీఖు, 30వ తారీఖు చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులు ప్రారంభించేటప్పుడు ఈ దినాల్ని అంచనా వేసుకోండి. చేతికి ఉంగరం లేకుండా మాత్రం ఎవ్వరూ కూడాను ఔపోసన అనేది పట్టకూడదు. ఔపోసన అంటే పూజ చేసేటప్పుడు చేతికి ఉంగరం ఉండాలి. వెండిదైనా సరే, రాగిదైనా సరే, బంగారందైనా సరే గుర్తుపెట్టుకోండి. దైవ చింతనలో సహకరించేది దశ తిరిగేందుకు ధరించే ఉంగరాలు. కాబట్టి ఉంగరాల యొక్క ప్రభావం కూడా ప్రతి ఒక్క రాశి వాళ్ళు గ్రహించి చేతికి ఉంగరం పెట్టుకొని ఔపోసన అనేటువంటిది చేసి పూజ రోజు కూడాను మనసు నిండుగా చేసుకున్నట్లయితే కాలతత్వానికి నిదర్శనమైన ఆ శివయ్య అనుక్షణం మనకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు కదా. ఇది మేషరాశి ఫలితాలు. దీన్ని ఆచరించి చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని పొందుతారు కదూ. ఇప్పుడు వృషభ రాశి యొక్క ఫలితాలని కనుక ఈ నెల పరిశీలన చేసినట్లయితే భగవదానుగ్రహంతో వీరి మాటకు ఎదురుండదు. ఎవరైనా కోరుకునేది ఏంటంటే ఎదురు చెప్పకుండా ఉంటే వీళ్ళు చాలా ఆనందపడుతూ ఉంటారు. ప్రతి చిన్న మాటకి కూడా ఎదురు చెప్పారనుకోండి, ఏంటో నా జీవితం ఇట్లా అయిపోయింది అనుకుంటారు కదా. ఇంట్లో అయినా సరే, బయట అయినా సరే. కాబట్టి ఈ యొక్క రాశి వారికి వీళ్ళు చెప్పే మాటకు ఎదురుండదు. అన్నిటా కూడా విజయాన్నే సాధిస్తారు. చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడాను బాగా రాణించడానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా కుటుంబ వ్యక్తుల మధ్య కూడాను సఖ్యత కనిపిస్తుంది. అందరూ బాగుండాలి, అందరిలో నేనుండాలి అనే మనస్తత్వం కలిగి ప్రవర్తిస్తారు. అనురాగం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య సరైనటువంటి అవగాహన పెరుగుతుంది. జీవితంలో అన్నిటికన్నా ఘోరాతి ఘోరమైంది ఏంటంటే భార్యాభర్తల మధ్య అనురాగం కనుక లేకపోయినట్లయితే ఆ జీవితం చాలా 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 చెప్పలేనంత కష్టసాధ్యం అవుతుంది. ప్రతి చిన్న విషయానికి కూడాను చిరులు బొరులు ఆడుకుంటూ జీవితం గడపాలంటే కష్టం కదండి. అర్ధనారీశ్వర తత్వంతో ఆమె ఎప్పుడూ నవ్వుతూ భర్తకి అనుకూలంగాను, అలాగే భార్య యొక్క మాటకి విలువిస్తూ భర్త కూడాను మై స్వీట్ డార్లింగ్ అంటూ ఆమెతో చక్కగా మాట్లాడినట్లయితే వారిద్దరి అన్యోన్య దాంపత్యం, అవినాభావ సంబంధం ఎంత గొప్పదో మానవ జీవితంలో అనేటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడాను తెలుసుకోవాలి. అందుచేతనే భార్య హృదయం నవనీతం, గట్టిపడితే వజ్రం కూడా పనికిరాదు. కాబట్టి ఆ హృదయాన్ని చాలా బాగా అర్థం చేసుకొని ఏదైనా ముఖ్యమైన విషయం మీరు అనుకున్నప్పుడు మొట్టమొదటిసారిగా భార్యతోనే చెప్పాలి. ఇలా కొందాం అనుకుంటున్నాను డార్లింగ్, ఏం చేద్దామంటావు అనాలి. అంతేగాని కొనేసి నేను కొనాలే అక్కడ నీ ఇష్టం అంటే కుదరదు. కొనేటప్పుడు కూడా భార్యతోనే చెప్పాలి. ఎందుకంటే వైఫ్ లైఫ్ నైఫ్ కాదు కదా. ప్రతి వ్యక్తి కూడా అర్థం చేసుకోండి, చక్కగా జీవితాన్ని కొనసాగించండి. ఇక్కడ జూలై నెలలో అవగాహన భార్యాభర్తలకి ఈ రాశి ఫలితరీత్యా చాలా బాగా ఉంటుందన్నమాట. అట్లాగే వాహన సౌఖ్యం, నూతన పరిచయాలు ఏర్పడటం కూడా లాభిస్తాయి. ప్రతి విషయంలోనూ ధైర్యంగా ముందుకు దూసుకుపోయేటువంటి ప్రభావం కూడా ఈ రాశి వారికి ఉండి సమస్యల నుంచి బయటపడతారు. సమస్యల నుంచి బయటపడటం అంటే వివిధ రకాలైన సమస్యలు ఉంటాయి. ఆరోగ్య సమస్య, అలాగే డబ్బు సమస్య, ఏవేవో రకరకాల సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలన్నిటి నుంచి కూడా ఈ రాశి వాళ్ళు ఈ నెల బయటపడటానికి ఆస్కారం ఉంది. జీవనం సౌఖ్యంగా ఆనందదాయకంగా ఉంటుంది. అందుకే మనం నిద్రలేస్తూనే ఏమనుకోవాలి, దత్తాత్రేయుని అవతారమితడు
అనుకోవాలి. దత్తాత్రేయుని ఎవరైతే కొలుస్తారో గురు పరంపరా తత్వం ఎక్కువగా వస్తుంది. అందుకని దత్తశరణం మమ అనేటువంటి ముఖ్యమైన సూత్ర ప్రాతిపదికను ప్రతి ఒక్కరూ పాటిస్తారు కదూ. ఈ రాశి వారికి సంతాన సౌఖ్యం, ప్రయాణ లాభాలు అన్నీ కూడా ఉన్నాయి. వీరికి అనుకూల దినాలు 5, 13, 15, 22, 24, 28. మరి వీటిని ఆచరించి చక్కటి యోగవంతమైనటువంటి రాస మార్గాన్ని ఏర్పరచుకుంటారు కదూ. ఇక తరువాతి రాశి మిథున రాశి. ఈ మిథున రాశి యొక్క ఫలితాన్ని గనక జూలై నెల రీత్యా పరిశీలన చేసినట్లయితే ఈ రాశి వారికి గ్రహ సంచారం పర్వాలేదు. గ్రహ సంచారం బాగుంటేనే కదా ఏదైనా చక్కగా జరిగేది. కాబట్టి గ్రహ సంచార నక్షత్ర మాలికాధరుడు ఎవరండి? పరమేశ్వరుడు. కాబట్టి గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి ఆ పరమేశ్వరుని కొలవాలి వీళ్ళు. ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కానీ, ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్ అంటూ కానీ నిత్యం కూడా వీళ్ళ మనసు నిండా నింపుకున్నట్లయితే వీళ్ళ గ్రహచార గతులు చాలా చక్కగా మారతాయి. అన్ని రంగాల వారికి కూడా అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. ఆరోగ్యం భాస్కరాది చేతన సందంగా ఆరోగ్యం కూడా వీళ్ళకి చాలా చక్కగా ఉంటుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరమైనటువంటి ప్రభావాన్ని కలిగిస్తాయి. ధైర్యంతో కూడిన పనులు చేసి విజయాన్ని సాధిస్తారు. వాహన సౌఖ్యం కూడాను ఉంది. బంధుమిత్ర సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. శత్రుజయం, కుటుంబ సౌఖ్యం. శత్రువులు అనేవాడు ఉంటే చాలా బాధ అండి. తెలియకుండానే అంతఃశత్రువులు అసలు ఉండకూడదు. పైకి చక్కగా మాట్లాడుతూ ఉంటారు, లోపల వీడు పైకి వస్తే నేను కుదరదు అంటాడు. ఆహా, మిమ్మల్ని కూడా ఆహ్వానం వచ్చిందా, ఆహా మీరు కూడా వెళ్తున్నారా అంటూ పైకి పొగుడతాడు. వీడికి వచ్చిందని అసలు అబ్బబ్బబ్బబ్బ వీడి ఖ్యాతి ఏమిటో ఇట్లా పెరిగిపోతుంది ఏడుస్తాడు. అలా ఉండకూడదనమాట. అన్నిటికీ దైవచ్ఛ, దైవతత్వరీత్యా ఇతను గొప్పవాడు అవుతున్నాడు, మనకి మంచి పేరు వస్తున్నది అని చెప్పేసి అనుకోవాలి తప్పితే వాడు పేరు వస్తున్నది ఎట్లాగా అనుకోకూడదండి. పేరు రావటం అనేది అందరికీ పనికొస్తుంది. కాబట్టి ఆ విషయంతో ఆలోచించుకోవాలి మానవ జన్మలో. స్త్రీ మూలక సహాయం లభిస్తుంది, స్పెక్యులేషన్ లభిస్తుంది, అధికారుల అనుగ్రహం ఉంటుంది. సంతానానికి విద్యారంగంలో మంచి రాణింపు కూడా ఉంటుంది ఈ యొక్క రాశి వారికి. అలాగే మంచి కాలేజీలో సీట్లు కూడాను ఈ రాశి వారికి లభ్యపడతాయని చెప్పేసి చెప్పవచ్చు. జూలై నెల చాలా అనుకూలంగా ఉంది ఈ రాశి వారికి. అనుకూల దినాలు చూసినట్లయితే 1, 5, 10, 17, 19, 26, 28 చాలా అనుకూలవంతమైనటువంటి సుదినాలుగా మనం భావించాల్సి ఉంటుంది. తరువాత రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశిని కనుక చూసినట్లయితే చేసేటువంటి వృత్తి వ్యాపారాదుల్లో మంచి అనుభవంతో కూడిన అడుగులు వేయటం జరుగుతుంది. అనుభవం నేర్పిన పాఠాలే మనిషి జీవితానికి నాంది పలుకుతాయి. అందుచేత మనోదుఖాలు తొలగిపోతాయి. పనుల్లో ఆటంకాలన్నింటినీ కూడాను అధిగమించి చక్కటి ఉన్నతమైనటువంటి స్థితిని సాధించడానికి వీళ్ళు ముందడుగు వేయటానికి ఆస్కారం అత్యధికంగా ఉంది. అయితే వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ అకాల భోజనం చేయకుండా ఉండాలి. ఆహారాన్ని చక్కగా సరైన కాలానికి అనుగుణంగా వీళ్ళు భోజనం చేయాలి అని చెప్పేసి. ఏ వ్యక్తి అయినా సరే ఆరోగ్యంగా జీవించాలి అన్నప్పుడు 1 గంట కల్లా ఉదయం పూట భోజనం చేయాలి, 7:30 కల్లా రాత్రిపూట భోజనం చేయాలి. ఈ అలవాటు ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఆరోగ్యం పరిపూర్ణంగా ఉంటుంది అని చెప్పేసి మనకు శాస్త్రరీత్యా చెప్పినటువంటి నిగూఢ రహస్యాలు. అలాగే చిన్న చిన్న తగాదాలు కూడా రావడానికి ఆస్కారం ఉంది. సంఘంలో మీ యొక్క పేరు విశ్వవిఖ్యాతిగాంచడానికి ఆస్కారం ఉంది. భూసంబంధమైన వ్యవహారాలు చాలా లాభదాయకమైన ప్రభావాన్ని ఇస్తాయి. స్పెక్యులేషను
అనేటువంటిది ఆచితూచి చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మీ మనసులో ఉన్నటువంటి భావాన్ని వెంటనే వ్యక్తం చేయకండి. మీలో వారి పట్ల ప్రేమ ఉందనుకోండి, ఐ లవ్ యూ అనకూడదు ఎంబడే. వాళ్ళ మనోపరిస్థితి ఏమిటో తెలుసుకొని తర్వాత మెల్లగా చెప్పాలి, మీరంటే నాకు ఇష్టం అండి అని. అంతేగాని ఒక్కసారిగా ఐ లవ్ యూ అని చెబితే కుదరదు అనమాట. ఈ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వాళ్ళు. అలాగే సోదర వర్గం వారితో విరోధాలు రాకుండా చూసుకోవాలి. ఉద్యోగస్తుల విషయంలో 1-2 సార్లు ఆచితూచి ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి ఈ రాశి వారికి ఎంతనో గొప్పగా చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు కడు జాగ్రత్తగాను ఉండాలి, అదృష్టవంతులుగాను ఉంటారు అని చెప్పేసి చెప్పవచ్చు. వీళ్ళ యొక్క అనుకూల రోజులు కనుక చూసినట్లయితే 1, 3, 7, 12, 19, 22, 28, 30 ఇవన్నీ అనుకూలమైనటువంటి రోజులుగా పరిగణలోకి తీసుకుందాం. ఇకపోతే సింహం గర్జించింది అన్నట్టుగా సింహరాశి వారి యొక్క ప్రభావం ఈ యొక్క జూలై నెలలో ఎట్లా ఉంటుంది? సింహం ఎప్పుడూ సింహమే. వీళ్ళు వాళ్ళ మాట ఇతరులు వినాలని చెప్పేసి అనుకుంటూ వాళ్ళ మనోభావాల్ని అంచనా వేస్తూ మాట్లాడతారు. అది మీ ఇష్టం, మీరు ఆలోచించుకోండి అంటాడు. మనకి ఏం చేయాలో అర్థం కాదు ఒక్కోసారి. అందుకని చాలా జాగ్రత్తగా వాళ్ళు చెప్పేటువంటి విషయాలను మనం విని ఆచితూచి అడుగు వేయాలన్నమాట. ఈ నెలలో ఈ యొక్క రాశి వారికి అన్ని రంగాల్లో కూడాను ప్రథమార్థం మాత్రం చాలా గొప్పగా ఉంటుంది. మొదటి 15 రోజులు చాలా గొప్పగా బాగుంటుంది. ద్వితీయార్థంలో మాత్రం ఆదాయానికి మించిన ఖర్చులు అత్యధికంగా ఉంటాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఎందుకు వస్తాయండి? సరదాగా జీవితాన్ని గడపాలి అనుకున్నప్పుడు. సరదా జీవితం ఎప్పుడు వస్తుంది? ఉన్నట్టుండి ఫారిన్ వెళ్దామనో, ఉన్నట్టుండి ఏదో దేశానికి తిరిగి వద్దామనో, ఫ్లైట్లో ఎక్కి సరదాగా ఎంజాయ్ చేసి వద్దామో అనిపించినప్పుడే కదా అట్లా అనిపిస్తూ ఉంటుందన్నమాట ఈ రాశి వారికి. అందుచేత ఆదాయాన్ని మించిన ఖర్చులు మాత్రం వీళ్ళకి ఉంటాయి. అంతేకాకుండా అలా వెళ్ళినప్పుడు వాతావరణ రీత్యా కొన్ని తేడాలు కనిపించడంతో ఆరోగ్య సంబంధమైనటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది స్వీకరించకూడదు. చాలా జాగరూకులై చక్కగా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడానికి వీళ్ళు కృషి చేయాల్సి ఉంటుంది. అలాగే బంధుమిత్ర విరోధాలు రాకుండా చూసుకోవాలి. ఉద్యోగం చేసే వాళ్ళకి స్థానచలనం జరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. గృహం కూడా మార్పు చేయవలసినటువంటి పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. చిన్న చిన్న తగాదాలు కూడా వస్తూ ఉంటాయి. అశాంతిగానే ఉంటుంది. సింహరాశి వారికి ఈ నెల కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. స్పెక్యులేషన్ చేస్తే నష్టం రావడానికి ఆస్కారం ఉంది. అలాగే స్త్రీ మూలకంగా విరోధం రావచ్చు. అందుచేత చాలా జాగ్రత్తగా మాట్లాడుకోండి. కుటుంబ సౌఖ్యం కొద్దిగా తక్కువగా అనిపిస్తోంది. అలాగే కోర్టు వ్యవహారాలు అనుకూలిస్తాయి. నష్టాల నుంచి బయటపడటానికి నృసింహస్వామి వారిని బాగా ధ్యానం చేయాలి. నృసింహ కరావలంబ స్తోత్రం వీళ్ళు గనక పఠించినట్టయితే చాలా మంచిది. అంతేకాకుండా అదృష్టం వరించడానికి రామనామం సహకరిస్తుంది. ఓం రామ్ 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 కష్టం స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు చదువుకోవటం మంచిది. వీరికి అనుకూలమైనటువంటి తేదీలు 3, 5, 10, 15, 22, 24, 30. ఇది సింహరాశి యొక్క ఫలితాలు. సింహరాశి వారికి మాత్రం చక్కగానే ఉన్నది, కానీ ఆచితూచి ముందడుగు వేయండి, భగవచ్చింతన గడపండి. తర్వాత రాశి కన్యారాశి. కన్యారాశి ఫలితాన్ని కనుక చూసినట్లయితే ఈ జూలై నెల ఆరోగ్య విషయంలో ఆదిత్యుని బాగా అర్చన చేయాలి. ఆరోగ్యం భాస్కరాదిత్యత్ అన్నారు కదండి. అందుచేత ఓం సవిత్రే నమః అనే మంత్రంతో 3 మార్లు అర్ఘ్యం ఇవ్వాలి ఆదిత్య భగవానుకి. తలపెట్టిన కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా నెరవేరుతాయి. విజయాన్ని సాధిస్తారు. ధనలాభాలు అధికంగా ఉన్నాయి. నూతన వ్యవహారాలు ఏదైనా చేస్తే అవి కలిసి రావడానికి ఆస్కారం ఉంది.
మీ మాటకు కూడాను విలువ పెరుగుతుంది. అమ్మగారు మీ దయ అనే వాళ్ళ సంఖ్య పెరుగుతుందన్నమాట. ఇతరులకు మాట సహాయం చేస్తారు. వాహనంలో మార్పులు చేసుకుంటారు. ఉద్యోగులకు ఆనందకరమైన జీవనం ఈ నెల సంభవిస్తుంది. సంతోషంతో జీవిస్తారు. సంతానానికి మంచి కాలేజీల్లో సీట్లు కూడా లభిస్తాయి. సంతోషకర వార్తలు వింటారు. ప్రయాణాల్లో సౌఖ్యప్రదమైన జీవన విధానాన్ని కొనసాగిస్తారు. ఈ రాశి వారికి చాలా బాగుంది ఈ నెలంతా. కన్యా రాశి వారికి వీళ్ళకి అనుకూల దినాలు 5, 7, 12, 17, 24, 26 తేదీలు అనుకూలం. వీళ్ళు కొలవవలసినటువంటి దేవత దుర్గామాత. యాదేవీం సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్వై 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 నమో నమః అనుకుంటే చాలు. ఆ తల్లి శక్తి స్వరూపిణి కాబట్టి. ఇకపోతే తులారాశి యొక్క నెల ఫలితం కనుక చూసినట్లయితే జూలై నెలలో ఈ రాశి వారికి ఈ నెలంతా కూడాను మీదే పైచేయిగా ఉంటుంది. మీరు ఏది చెబితే అదే అందరూ కూడా ఆచరిస్తారు. పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుందన్నమాట. నేను చెప్పానా అంటూ ఉంటాడనమాట. ఏదైనా తరంగంగానే ఆహా చెప్పాను కదా గురు అయిపోయిందా అంటాడు. అంటే ఏంటన్నమాట, వాడి వాక్శుద్ధి బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి. అందుకని పట్టిందల్లా బంగారం అన్నారన్నమాట. ఆదాయం బాగుంటుంది. ఆరోగ్య లాభం. సమస్యలు పరిష్కారం అవుతాయి. కోర్టు వ్యవహారాల్లో కూడా జయం. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు. భార్యాభర్తల మధ్య మంచి అవగాహనతో జీవితానందం పొందుతారన్నమాట. అందుకనే ఈ అనుబంధ వాతావరణం చాలా గొప్పగా ఉంటుంది భార్యాభర్తల మధ్య. అంతకన్నా కావాల్సింది ఏముంది చెప్పండి జీవితానికి. అలాగే వాహన సౌఖ్యం, శత్రు జయం, నూతన పరిచయాలు లాభించడం, స్పెక్యులేషన్లో అనుకూలత, చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అన్ని రంగాల వారికి బాగుండటం, ప్రతి విషయం కలిసి రావటం ఈ యొక్క జూలై నెలలో జరిగేటువంటి గొప్ప అదృష్టకరమైన సంఘటనలుగా చెప్పుకోవచ్చు. వీరికి అనుకూల దినాలు 1, 7, 10, 15, 19, 26, 28 చాలా చక్కగా ఉంది తులారాశి వారికి. ఇకపోతే వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారిని కనుక పరిశీలన చేసినట్లయితే జూలై నెలలో ప్రథమార్థంలో కొద్దిగా పనులు ఆలస్యమైనప్పటికీ కూడా ద్వితీయార్థంలో మాత్రం చాలా బాగుంటుంది. పోస్ట్పోన్ అనేటువంటి జరిగినప్పటికీ మరలా 15 రోజుల తర్వాత చాలా చక్కగా ఉంటాయి. చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా చక్కటి రాణింపు ఉంటుంది. ఆర్థికంగా బాగుంటుంది. ధైర్యంగా ముందుకు వేయగల సమర్థత ఉంటుంది. కొన్ని సమస్యలు చక్కగా పరిష్కారం అవుతాయి. సంతాన సౌఖ్యం, శత్రులపై ఆధిక్యత, స్త్రీ సౌఖ్యం, సంఘంలో ఉన్నతమైనటువంటి స్థితి, ప్రయాణ సౌఖ్యం, స్పెక్యులేషన్ అనుకూలత, సోదరులతో సఖ్యత లాభం, నూతన పరిచయాదులు అనుకూలించడం వంటి సంఘటనలు జరుగుతాయి. నష్టాల నుంచి బయటపడతారు. వీరి యొక్క అనుకూల దినాలు 1, 3, 10, 12, 17, 22, 28, 30 ఈ రాశి వారికి ఇవన్నీ కూడాను చక్కగా సహకరిస్తాయి. వృశ్చిక రాశి వారికి నెలంతా కూడా చక్కగానే ఉంది అని చెప్పేసి భావించవచ్చు. వీరు మాత్రం ప్రతిదినం కూడాను శ్రీం శివాయ నమః అని చెప్పేసి అనుకోవడం చాలా మంచిది. లక్ష్మీదేవితో కూడిన శివమంత్రం శ్రీం శివాయ నమః. అలాగే ధనుసు రాశి యొక్క ఫలితాల్ని మనం చూస్తాం. జూలై నెలలో ఈ ధనుసు రాశి వారికి గ్రహ సంచారం అంత గొప్పగా అనుకూలంగా కనిపించడం లేదు కాబట్టి వీళ్ళు జమ్మి చెట్టు చుట్టూతా 21 ప్రదక్షిణాలు నిర్వహించాలి. జమ్మి చెట్టు ప్రదక్షిణం చేయటం వలన ఆ చెట్టులో దాగిన పరమార్థం ఏంటంటే ఆమె సిద్ధిదాత్రి తత్వం వచ్చి గ్రహచార గతులు అనుకూలంగా మారడానికి ఆస్కారం ఉంది. అందుకే వృక్షో రక్షతి రక్షిత అన్నారు. వృక్షాలు దేవతా స్వరూపాలండి.
దేవతలు వృక్షాల లోపల ఉంటాయి. ఆ దేవతలకు అనుగ్రహం సాధించడానికే మనం వృక్షాల చుట్టూ ప్రదక్షిణం నిర్వహిస్తాం. ఒక్కొక్క వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఒక్కొక్క రకమైన లాభం వస్తుంది. శమీ వృక్షం ఉంది. శమీతే పాపం శమీ శత్రు వినాశని అని చెప్పేసి కదా. శమీ వృక్షం చుట్టూ ప్రదక్షిణం చేస్తే మనకు విశిష్టవంతమైన లాభాలు కలుగుతాయి. శని పట్టినటువంటి వాళ్ళకి చాలా గొప్పగా శమీ వృక్ష ప్రదక్షిణ అద్వితీయమైనటువంటి లాభాన్ని అందిస్తుంది. అందుచేత ఇబ్బందులు తొలగడానికి వీళ్ళు తప్పనిసరిగా ఇది ఆచరించాలి. ఆరోగ్య భంగం లేకుండా ఉండడానికి కూడా ఇది చాలా సహకరిస్తుంది. శరీర ఆరోగ్యం కోసం కూడా చేయాలి. అలసట అనేటువంటిది లేకుండా ఉండటానికి కూడా ఈ రాశి వాళ్ళు ఈ యొక్క వృక్ష ప్రదక్షిణం అనేటువంటిది ఆచరించండి. చిన్నవారితో కూడా మాటలు పట్టడం, బంధుమిత్రుల వలన విరోధాలు, కుటుంబ కలహాలు, అపవాదులు, ధన నష్టం, వ్యాపార భంగాలు, సమస్యల వల్ల నష్టాలు. నేను ఎంతో చేశానండి అయినా ప్రజలు గ్రహించలేదు అనే డైలాగులు, ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి. అంటే ఎంత చేసినప్పటికీ కూడాను ఫలితం రాకపోతే మనసు చాలా బాధపడుతుంది కదండి కొందరికి. అందుచేత అలాంటి విధి విధానాలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారన్నమాట. ఇకపోతే అన్ని రంగాల వారికి ఇబ్బందుల నుంచి బయటపడటానికి వీళ్ళు తప్పనిసరిగా ప్రతినిత్యం కూడాను ఈ యొక్క సమీ వృక్ష ప్రదక్షిణములు అనేటువంటివి చేయటంతో పాటుగా నవగ్రహాల స్తోత్రం కూడా చదువుకోవాలి. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనివేశ్వ రాహవే కేతవే నమః అని చెప్పేసి వీళ్ళకి అనుకూల దినాలు 3, 5, 12, 15, 19, 24, 30 ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. ఇక తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఈ యొక్క జూలై నెల చాలా లేనిపోని బాధలు ఎక్కువగా ఉంటాయి. అంటే మంచికి పోయినా చెడు ఎదురవటం లాంటి సంఘటనలు జరగవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సమస్యల్ని కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఆర్థికంగా బాగుంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తారు. బంధుమిత్రులతో విరోధాలు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్య భంగాలు లేకుండా రోజు యోగా అనేటువంటిది తప్పనిసరిగా ఉదయం సాయంత్రం ఆచరించడం చాలా మంచిది. వీలైతే ఆదిత్య హృదయ పఠనం విశేషకరమైన ప్రభావాన్ని ఇస్తుంది. అలాగే పరామర్శలు చేసేటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువ అవుతుంది. స్త్రీ కుటుంబ సౌఖ్యం తక్కువగా ఉంటుంది. కావలసిన వారు కూడాను దూరమయ్యే సూచనలు ఉన్నాయి. స్పెక్యులేషన్తో విపరీతమైన నష్టాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి విషయంలోనూ మీకు వ్యతిరేకంగానే కనిపిస్తోంది కాబట్టి జాగ్రత్త. సంతానం మూలకంగా కించిత్తు ఇబ్బందులు కలిగినప్పటికీ ధైర్యంతో ముందడుగు వేయండి. నమ్మిన వారే దగా చేసే లక్షణాలు ఈ మకర రాశి వారికి ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో విలువలు కోల్పోకుండా జాగ్రత్త పడండి. అనుకూలమైనటువంటి దినాలు మాత్రం 5, 7, 15, 17, 22, 26. వీళ్ళు చాలా చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని సాధించడానికి ఈ నెలంతా ఓం సర్వసిద్ధికరాయ వర్ధమానాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠిస్తారు కదూ. తరువాత కుంభరాశి. కుంభరాశి వారికి జూలై నెలలో ఉండేటువంటి ఫలితాన్ని కనుక చూసినట్టయితే చాలా గ్రహచారం బాగుంది. గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉన్నాయి. అన్ని రంగాలందరూ అందరికీ లాభమే ఉంటుంది. అన్నిటా కూడాను జయం 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 విజయం, అన్నిటా కూడా విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఆర్థిక లావాదేవీలు చాలా చక్కగా జరుగుతాయి. సంతృప్తి వస్తుంది. ధైర్యంతో కూడిన పనులు ప్రత్యేకంగా చేస్తారు. వాహన సౌఖ్యం పొందుతారు. రిపేర్లు కూడా చేస్తారు వాహనాలకి. సంతాన సౌఖ్యం, కుటుంబంతో చక్కటి తీర్థయాత్రలు, ప్రయాణాలు చేస్తారు. నూతన రంగాల అభివృద్ధికి కృషి చేస్తారు.
స్పెక్యులేషన్లో చాలా లాభాలు. కొన్ని విషయాల్లో మీ ధైర్య సాహసాలే మిమ్మల్ని కాపాడతాయి. సంఘంలో ఉన్నతమైనటువంటి వ్యక్తుల్ని కలుస్తారు. ఈ రాశివారు కుంభరాశి వారికి చాలా 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 బాగుంది. వీళ్ళ యొక్క అనుకూల దినములు 7, 10, 17, 19, 24, 28. ఇక చివరిగా మీనరాశి. మీనరాశి యొక్క ఫలితాన్ని కనుక చూసినట్లయితే జూలై నెలలో చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు అనుకూలత, ప్రతి విషయంలోనూ మొండిగా పట్టుదలతో కార్యాలు సాధిస్తారు. ఆర్థికంగా చాలా బాగుంటుంది. గతంలో వేధిస్తున్నటువంటి కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తోంది. శత్రువులై మిత్రులై సహాయ సహకారాలని అందిస్తారు. నూతన పరిచయ లాభాలు, స్త్రీ సౌఖ్యం, స్పెక్యులేషన్ లాభం సోదరుల మూలకంగా లాభిస్తుంది. సౌఖ్యం ఎంతటి వారినైనా ధైర్యంగా ఎదుర్కోగల సమర్థత, అవసరమైన సమయానికి ఏదోలా ధనాన్ని పొందడం కూడా జరుగుతుంది. ఈ రాశివారికి చాలా చక్కగా ఉంది. మీనరాశి వారికి, ఈ రాశివారు లక్ష్మీదేవిని ప్రతినిత్యం కూడాను పూజించడం చాలా మంచిది. కనకదార స్తోత్రం కానీ, లేకపోతే సరసిజనలయే సరోజహస్తే ధవళత మాంసుక గంధమాల్య శోభే భగవతి హరివల్లభే మనోగ్నే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం అనుకున్నా చాలు. వీరి యొక్క అనుకూల రోజులు మాత్రం 3, 10, 12, 19, 22, 26, 30గా చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ ఈ నెలంతా కూడాను ఆయా రాసుల యొక్క ఫలితాల్ని మనం చాలా చక్కగా అర్థం చేసుకొని ఎవరు ఎటువంటి సూత్ర ప్రాతిపదికలు కనుక పాటించినట్లయితే మనం చక్కగా ఈ జీవితం సుఖ సంపదలతో హాయిగా ఆనందంగా సాగించడానికి వీలవుతుందో ఈ యొక్క ఛానల్ ద్వారా మీకు అందించడానికి పరమేశ్వరుడు అనుగ్రహాన్ని ఇచ్చినందుకు ఆయనకు నమస్కారం చేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.